హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఇండియా పాకిస్తాన్ వార్ స్టాప్ అయింది కదా, అందుకు బాగా పెరిగింది ఈరోజు స్టాక్ మార్కెట్. నిఫ్టీ 3.82% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. అంటే నిఫ్టీ 24,924 వద్ద స్టాప్ అయింది. చాలా పెరిగింది ఈరోజు, 916 పాయింట్లు పెరిగింది. ఓకే, సెన్సెక్స్ 82,429 పాయింట్లు పెరిగింది. ఓకే, వద్ద ఉంది 2,975 పాయింట్లు పెరిగింది. అంటే 3.74% సెన్సెక్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ 55,382 వద్ద ఉంది, 1,787 పాయింట్స్ పెరిగింది. ఓకే, 3.34% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ బ్యాంక్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ చాలా పెరిగింది ఈరోజు. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 4.12% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 4.24% పెరిగింది. నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చి 4.08% పెరిగింది ఫ్రెండ్స్. నేను ఫాస్ట్ చెప్తా ఉన్నా, లేకపోతే వీడియో లెంత్ పెరిగిపోతుంది, మీరు కంటిన్యూగా చూడలేరు. అందుకు కొంచెం ఫాస్ట్గా చెప్తా ఉంటా. ఓకే, ఇండియా విక్స్ వచ్చి వోల్టాలిటీ ఇండెక్స్, ఫియర్ ఇండెక్స్ అంటాం, ఇది 18.39 ఉంది. 21 పాయింట్స్ ఉండింది, 21 పాయింట్ సంథింగ్ ఉండింది మొన్న ఫ్రైడే. ఈరోజు మండేకు 14.98% తగ్గింది. 14.98% తగ్గి 18.39 వద్ద ఉంది ఈరోజు ఇండియా విక్స్. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 25,008 వద్ద ఉంది నేను వీడియో తీసే టయానికి ఫ్రెండ్స్. ఇంకా రేపు ఎట్లుంటుందో చూద్దాము. పాజిటివ్లో ఉంది ఇప్పటికైతే. డౌజోన్స్ ఫ్యూచర్స్ కానీ 1046 పాయింట్స్ పెరిగి ఉంది, 2.54% పెరిగి ఉంది. డౌజోన్ ఫ్యూచర్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది స్టాక్ మార్కెట్, అమెరికన్ స్టాక్ మార్కెట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, 7 గంటలకు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నైట్. బ్రెంట్ క్రూడ్ యూఎస్డి వచ్చి 66.22 డాలర్లు ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్. ఓకే, యూఎస్డి అయినారంటే ఒక యూఎస్ డాలర్ వచ్చి 85.37 వద్ద ఉంది ఈరోజు మన ఇండియన్ రూపీస్లో. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 24:14, 2,414 స్టాక్స్ పెరిగితే 239 స్టాక్స్ తగ్గినాయి. అంటే 10 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది, 10 స్టాక్స్ పెరిగితే ఒక స్టాక్ తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఐటీ సెక్టార్ టాప్లో నిలబడింది, 6.70% పెరిగింది ఐటీ సెక్టార్. రియాలిటీ సెక్టార్ వచ్చి 5.93% పెరిగింది ఫ్రెండ్స్. మెటల్స్ 5.86% పెరిగింది. ఓకే, ఇంకా తగ్గినటివి ఏ సెక్టార్ లేదు ఈరోజు, అన్ని పాజిటివే. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ వచ్చి ఇన్ఫోసిస్ 7.91% పెరిగింది, అదాని ఎంటర్ప్రైజెస్ 7.74% పెరిగింది, శ్రీరామ్ ఫైనాన్స్ 7.40% పెరిగింది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 6.43% పెరిగింది. ఓకే, ఇంకా టాప్ లూజర్స్ వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.63% తగ్గింది, సన్ ఫార్మా వచ్చి 3.36% తగ్గింది. ఆ రెండు స్టాక్సే తగ్గినాయి నిఫ్టీలో. ఓకే, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, మిగతా అన్నీ పెరిగినాయి. ఓకే, ఎఫ్ఐడిఐ డేటా ఇంకా రాలేదు ఫ్రెండ్స్, ఇంకా నైట్కి వస్తుంది కాసేపటికి, నేను వీడియో తీసడానికి రాలేదు. ఇది ఎక్కువ వేల కోట్లు కొనేసి ఉంటారు ఎఫ్ఐఐస్ ఈరోజు. నిన్న ఫ్రైడే అమ్మిండ్రు, వరుసగా 17 సెషన్లు పెరిగింది, ఎఫ్ఐఐస్ కొన్నారు మన స్టాక్ మార్కెట్లో. అయితే ఫ్రైడే అమ్మేసిండ్రు, 3,500 కోట్ల వరకు అమ్మిండ్రు. మన డిఐస్, మన మ్యూచువల్ ఫండ్స్ 7,500 కోట్లకు కొన్నారు ఫ్రైడే, వీళ్ళు 3,500 కోట్లకు అమ్మిండ్రు, ఒకరోజు అమ్మిండ్రు. ఈరోజు మళ్ళా ఇండియా పాకిస్తాన్ వార్ స్టాప్ అయింది కాబట్టి, ప్లస్ చైనా అమెరికా ట్రేడ్ వార్ కానీ 90 డేస్ వరకు వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఓకే, ట్రేడ్ డీల్, అందుకు పెరిగింది ఈరోజు భారీగా. ఓకే, ఇండియా చైనా ప్రాబ్లం ఉన్నింది, ట్రేడ్ వార్ అది ఫిక్స్ అయింది, ఇండియా పాకిస్తాన్ వార్ కానీ స్టాప్ అయింది, అందుకు భారీగా పెరిగినాయి స్టాక్ మార్కెట్లు ఈరోజు. చూసుకోండి ఫ్రెండ్స్, ఎఫ్ఐడిఐ డేటా రాలేదు, వేల కోట్లు కొని ఉంటారు, రేపు చెప్తాను నేను ఈరోజు ఎంత కొన్నారో ఎఫ్ఐఐస్ డిఐఎస్, రేపు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ సెన్సెక్స్ అప్ నియర్లీ 4%, నిఫ్టీ సెన్సెక్స్ 4% పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు.
4% వరకు. ఓకే, యాజ్ బార్డర్ టెన్షన్స్ కూల్, బార్డర్లో టెన్షన్లు కూల్ అయినాయి. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో వార్ స్టాప్ అయింది కదా, అందుకు. యుఎస్ కట్స్ చైనా టారిఫ్స్ టు 30%. యుఎస్ కానీ చైనా టారిఫ్స్ 30% తగ్గించింది. 30% వరకు వచ్చింది. 90 రోజులు టైం తీసుకున్నారు యుఎస్ చైనా వాళ్ళు. రియాలిటీ మెటల్స్, బ్యాంక్, ఫైనాన్షియల్ సెక్టార్స్ అప్, ఫార్మా డ్రాగ్డ్. రియాలిటీ మెటల్స్, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. ఫార్మా స్టాక్ ఒక్కటి డౌన్ అయింది. ఫార్మా స్టాక్స్ అంటే మందుల స్టాక్స్. ఓకే, ఎందుకంటే అమెరికాలో మందుల రేట్లు తగ్గిస్తామని చెప్పిండ్రు ట్రంప్ గారు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు అమెరికాలో మందుల రేట్లు తగ్గిస్తామని చెప్పేసిండ్రు. అందుకు ఈ మందుల కంపెనీలు తగ్గిపోయినాయి. రేట్లు తగ్గిస్తే ప్రాఫిట్ రాదు కదా ఎక్కువ కంపెనీస్కు, మందుల కంపెనీస్, అందుకు తగ్గినాయి. మిగతా సెక్టార్లన్నీ పెరిగినాయి ఈరోజు. ఓకే, యుఎస్ చైనా అగ్రీ ఆన్ 90-day టారిఫ్ పాస్. యుఎస్ చైనా అగ్రీ చేసుకున్నారు. 90 రోజుల వరకు టారిఫ్ పాస్ చేసుకున్నారు, స్టాప్ చేసుకున్నారు, పెంచుకున్నారు ఇంతకుముందు. అది ఎంత పెంచుకున్నారో చెప్తా, చూస్తూ ఉండండి. ఓకే, 90 days స్టాప్ అయింది. యుఎస్ చైనా అగ్రీ చేసుకున్నారు, ఒప్పందం చేసుకున్నారు. అందుకు కానీ మార్కెట్లు పెరిగినాయి ఈరోజు. వార్ కానీ స్టాప్ అయిపోయింది కాబట్టి ఇంకా భారీగా పెరిగినాయి. ఇంకా రేపు అట్లా బాగానే ఉండొచ్చు స్టాక్ మార్కెట్ కొన్ని రోజుల వరకు. చూద్దాం ఫ్రెండ్స్, ఏమవుతుందో మనకు తెలియదు. 100% గ్యారంటీ మనం చెప్పలేము ఏది కానీ. ఓకే, యుఎస్ చైనా అగ్రీ 90-day పాస్ చేసుకునేది. మూవ్ టు కట్ డ్యూటీస్ సిగ్నిఫికెంట్లీ. ఈ టారిఫ్స్ రేట్స్ తగ్గించుకుంటా ఉన్నారు కాబట్టి స్టాక్ మార్కెట్స్ పెరిగినాయి. ఓకే, డీల్ చేసుకున్నారు 90-day టారిఫ్ డీల్. ఓకే, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గారు చెప్పిండ్రు ఇది. ఇట్లా టారిఫ్ మనము చైనా యుఎస్ తగ్గించుకున్నాము అనేసి యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గారు చెప్పిండ్రు. ఓకే, నిన్న 125% చైనీస్ డ్యూటీస్ ఆన్ యుఎస్ గుడ్స్. యుఎస్ వస్తువులు చైనాకు ఇంపోర్ట్ చేసుకుంటే 125% అని చైనా చెప్పి ఉన్నింది. అవి 10%కి వచ్చింది. ఓకే, అమెరికా వస్తువులు చైనాకు పంపితే ముందు 125%, ఇప్పుడు 10% ట్యాక్స్. అందుకు బెనిఫిట్ అది ఎవరికి? ఇద్దరికి బెనిఫిటే. వీళ్ళు కానీ తగ్గించారు, అమెరికా వాళ్ళు కానీ. అమెరికా వాళ్ళు 145% యుఎస్ డ్యూటీస్, 145% యుఎస్ డ్యూటీస్ ఆన్ చైనీస్ గుడ్స్. చైనీస్ గుడ్స్ అమెరికాకు పంపితే 145% ఉండింది ఇంతకుముందు ట్యాక్స్. ఇప్పుడు 30%కు తగ్గించేసిండ్రు యుఎస్ వాళ్ళు. 30%కు తగ్గించిండ్రు, చైనా వాళ్ళు 10%కు తగ్గించిండ్రు. ఓకే, అందుకు ట్యాక్స్ తక్కువ కాబట్టి మార్కెట్లు కానీ బాగా పెరుగుతాయి ఇప్పుడు. ఓకే, అయితే 90 రోజులు డిస్కషన్ జరుగుతుంది, అప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. ఏషియన్ స్టాక్స్ మళ్ళీ ఫిక్స్ చేసుకుంటారు కొత్త ట్రేడ్ డీల్. ఓకే, ఏషియన్ స్టాక్స్ యుఎస్ ఫ్యూచర్స్ గెయిన్ ఆన్ చైనా ట్రేడ్ టాక్స్. చైనా యుఎస్ ట్రేడ్ టాక్స్ జరిగినాయి కాబట్టి ఏషియన్ మార్కెట్లు పెరిగినాయి, ఇండియన్ మార్కెట్లు పెరిగినాయి, యుఎస్ ఫ్యూచర్స్ పెరిగినాయి. యుఎస్ కానీ ఇప్పుడు 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, భారీగా పెరుగుతుంది యుఎస్ స్టాక్ మార్కెట్ కానీ ఈరోజు. ఎందుకంటే డోజన్ ఫ్యూచర్స్ 1046 పాయింట్లు పెరిగింది నేను వీడియో తీసే టయానికి. భారీగా పెరుగుతుంది. మనంత 2.54% వరకు పెరగవచ్చు. ఓకే, ఇంకా ఎక్కువ పెరగవచ్చు తర్వాత, స్టార్టింగ్ తర్వాత. ఓకే, మెటల్స్, ఐటీ ఇంకా తర్వాత చూస్తే ఏషియన్ స్టాక్స్ అవి పెరిగినాయి అన్ని యుఎస్ ఫ్యూచర్స్. ఓకే, గవర్నమెంట్ రీఓపెన్స్ 32 ఎయిర్పోర్ట్స్ ఆఫ్టర్ డేస్ ఆఫ్ క్లోజర్. ఎయిర్పోర్ట్లు యుద్ధం కారణంగా, అమెరికా మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా 32 ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసేస్తున్నారు మన ఇండియన్ గవర్నమెంట్. ఏదైనా మిసైల్స్ అవి పడతాయి అనేసి ఎయిర్పోర్ట్లలో డ్రోన్ దాడి, మిసైల్స్ పడవచ్చు అని ఎయిర్పోర్ట్ల మీద ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలు చనిపోతారనేసి మన సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ 32 ఎయిర్పోర్ట్లు స్టాప్ చేసింది బార్డర్లో. రాజస్థాన్, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ. ఓకే, ఆ చుట్టుపక్కల 32 ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేసింది. ఇప్పుడు యుద్ధం ముగిసింది కాబట్టి అది మళ్ళీ రీఓపెన్ చేసింది ఎయిర్పోర్ట్లు. ఇప్పుడు ఈ రోజు నుంచి నడుస్తూ ఉండే ఎయిర్పోర్ట్లు. ఓకే, రీఓపెన్ చేసిండ్రు 32 ఎయిర్పోర్ట్లు.
Metals, IT stocks shine after US and China agree to slash tariffs for 90 days. 90 days టారిఫ్స్ తగ్గించేసిండ్రు కాబట్టి ఇరు దేశాలు అమెరికా అండ్ చైనా మెటల్స్ స్టాక్స్, ఐటీ స్టాక్స్, మెటల్స్ అంటే చైనాలో మెటల్స్ ఎక్కువ దొరుకుతాయి, అందుకు అది చైనాకు పాజిటివ్. ఐటీ స్టాక్స్ అంటే యుఎస్లో ఎక్కువ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆ రెండు స్టాక్స్ బాగా పెరిగినాయి. ఈ డీల్ జరిగింది కాబట్టి యుఎస్ చైనా అగ్రిమెంట్ జరిగింది కాబట్టి 90 రోజులు. Stock market rally adds over 16 lakh crore to investor wealth, lift overall market cap back above $5 trillion. ఓకే, స్టాక్ మార్కెట్ ర్యాలీ పెరిగింది. ఎందుకు? 16 లక్షల కోట్లు పెరిగింది ఈరోజు ప్రజల సంపద. ఓకే, ప్రజల ఈ స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులో 16 లక్షల కోట్లు పెరిగింది ప్రజల సంపద స్టాక్ మార్కెట్లో యాడ్ అయింది. ఓకే, ఇండియన్ ఈక్విటీస్లో లిఫ్ట్స్ ఓవరాల్ మార్కెట్ క్యాప్ బ్యాక్ అబౌవ్ $5 trillion లకు చేరుకునింది మార్కెట్ క్యాప్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఓకే, డో ఫ్యూచర్స్ అప్ 900 పాయింట్స్ యాజ్ టారిఫ్ టాక్స్ ప్రోగ్రెస్. టారిఫ్ టాక్స్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు 900 పాయింట్స్ పెరిగింది, 950 పాయింట్స్ వరకు పెరిగింది ఈరోజు. 916 పాయింట్స్, 916 పాయింట్లు పెరిగింది. ఓకే, ఇది మనది అంతే పెరిగింది, యుఎస్ ఫ్యూచర్స్ కానీ అంతే పెరిగింది, 900 పాయింట్స్. ఓకే, తర్వాత 1000 అబవ్గా ఉంది ఇక్కడ డాటా. ఇప్పుడు కరెంట్ డాటా ఇక్కడ 1046 పాయింట్స్ పెరిగినట్టు. ముందు 900 ఉన్నింది, ఇప్పుడు 1046 పాయింట్లు. డోజన్ ఫ్యూచర్స్ 1046 కరెంట్ ఇప్పుడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది 1046 పాయింట్స్ పెరిగింది. ఓకే, ఎల్టీఐ మైంట్రీ వచ్చి షేర్స్ గెయిన్ 8% వరకు. ఎల్టీఐ మైంట్రీ సాఫ్ట్వేర్ కంపెనీ 8% వరకు పెరిగింది. ఆఫ్టర్ ఇట్ ఓన్ 450 million మల్టీ ఇయర్ డీల్ విత్ ఏ గ్లోబల్ అగ్రి బిజినెస్ లీడర్. అగ్రి బిజినెస్ కంపెనీతో $450 million మల్టీ ఇయర్ అంటే 7 సంవత్సరాల డీల్ చేసుకునింది. 7 సంవత్సరాల వరకు డీల్, $450 million. ఇది 7 year డీల్. ఇది ఎల్టీఐ మైంట్రీ 7 year డీల్ ఇది, ప్లస్ లార్జెస్ట్ డీల్ ఇన్ ద కంపెనీస్ హిస్టరీ. ఎల్టీఐ మైంట్రీ ముందు మైంట్రీ ఉన్నింది, తర్వాత ఎల్టీఐ ఇన్ఫోటెక్ యాడ్ అయింది. రెండు కంపెనీలు కలిసి ఎల్టీఐ మైంట్రీగా ఇప్పుడు ఉన్నాయి. చాలా రోజుల నుంచి, 2 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీ అయిపోయినాయి. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అండ్ మైంట్రీ రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు మెర్జ్ అయిపోయినాయి. 2 సంవత్సరాల ముందు. ఇప్పుడు 8% పెరిగింది. ఈ కంపెనీ చరిత్రలోనే 8% పెరగడం ఇదే ఫస్ట్ అంటా ఉన్నారు కంపెనీ వర్గాలు. ఓకే, నిఫ్టీ ఫార్మా డ్రాప్స్ 2% ఆఫ్టర్ ట్రంప్ రివీల్స్ ప్లాన్స్ టు లోయర్ యుఎస్ డ్రగ్ కాస్ట్. నిఫ్టీ ఫార్మా 2% పడింది ఈరోజు. ఎందుకంటే ట్రంప్ గారు అమెరికాలో మందుల రేట్లు తగ్గిస్తామని చెప్పేసిండ్రు. తగ్గించేస్తే కంపెనీస్కు లాస్ వస్తుంది కదా, ప్రాఫిట్ తగ్గుతుంది. అందుకు ఇప్పుడు ఈరోజే అన్ని కంపెనీలు పెరిగినా, అన్ని సెక్టార్లు పెరిగినా మన నిఫ్టీ ఫార్మా తగ్గింది 2% వరకు. ఓకే, ఆఫ్టర్ నిఫ్టీ ఫార్మా డ్రాప్స్ 2% ఆఫ్టర్ ట్రంప్ రివీల్స్ ప్లాన్స్ టు లోయర్ యుఎస్ డ్రగ్ కాస్ట్. యుఎస్ మందుల కాస్ట్ తగ్గిస్తామని చెప్తానే 2% పడిపోయినాయి. ట్రంప్ గారు బాంబు వేస్తూ ఉన్నారు, ఒక్కోసారి ఒక్కో బాంబు వేస్తూ ఉన్నారు. ఈసారి ఫార్మా మీద వేసిండు ఈరోజు, అందుకు 2% తగ్గినాయి. బిర్లా కార్పొరేషన్ స్టాక్ రోజ్ 20%. బిర్లా కార్పొరేషన్ సిమెంట్ కంపెనీ, అది బిర్లా వాళ్ళది. ఓకే, బిర్లా కార్పొరేషన్ స్టాక్ రోజు 20%, 20% పెరిగింది బిర్లా కార్పొరేషన్ ఈరోజు. అప్పర్ సర్క్యూట్లో ఓపెన్ అయిపోయింది. ఓకే, అప్పర్ సర్క్యూట్ అంటే ఇంకా 20% ఒకటేసారి నిలబడిపోయింది, పెరిగి ఒకటేసారి 20% పెరిగింది. ఆఫ్టర్ ఇట్ రిపోర్టెడ్ 32.72% ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్. సంవత్సరానికి నెట్ ప్రాఫిట్ 32.72% పెరిగింది. కాబట్టి ఇది బిర్లా కార్పొరేషన్ ఒకటేసారి 20% పెరిగిపోయింది ఈరోజు. ట్రావెల్ టూరిజం స్టాక్స్ రైజ్. థామస్ కుక్ ఐటీసీ హోటల్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, చాలెట్ హోటల్స్, ఇండియన్ హోటల్స్, లెమన్ ట్రీ, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఏఈహెచ్ హోటల్స్, స్పైస్ జెట్ యాజ్ ఇండియా పాకిస్తాన్ పాస్ మిలిటరీ యాక్షన్ అప్ టు 10%.
ఇండియా పాకిస్తాన్ మిలిటరీ పాస్ చేసింది కదా, మిలిటరీ యాక్షన్ స్టాప్ చేసేసింది, వార్ ముగిసిపోయింది కాబట్టి వార్ స్టార్ట్ అయినప్పుడు ఇవి ట్రావెల్, టూరిజం స్టాక్స్, హాస్పిటాలిటీ సెక్టార్స్ అన్నీ ఇవి స్టాప్ అయిపోయినాయి, పడిపోయినాయి. మొన్న 3-4 రోజులు తగ్గినాయి స్టాక్స్. ఎందుకంటే హోటళ్ళ మీద బాంబులు పడతాయనేసి హోటల్ స్టాక్స్ తగ్గినాయి. ఎవరన్నా టూరిజంకు పోవాలన్నా కానీ టూరిజం స్టాక్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఇవన్నీ ఇవి ట్రావెల్ కంపెనీస్ కదా, అందుకు థామస్ కుక్ ఇట్లాంటివన్నీ పడిపోయినాయి. ఇంకా హోటల్స్ కానీ హోటల్ మీద బాంబులు పడతాయి అనేసి, ఇంకా మనుషుల మీద బాంబులు పడతాయని మనుషులు ఎక్కడికి పోవలేదు, ట్రావెల్ చేయలేదు, అందుకు పడినాయి. ఇప్పుడు వారు స్టాప్ అయింది కాబట్టి మళ్ళా ఒకేసారి పెరిగిపోతా ఉన్నాయి స్టాక్స్, మళ్ళా పైకి పోతా ఉండే, పెరుగుతూ ఉండే ట్రావెల్ టూరిజం స్టాక్స్. ఈ స్టాక్స్ అన్నీ పెరిగినాయి, 10% వరకు పెరిగినాయి. ఈ స్టాక్స్లో 4% to 10% వరకు పెరిగినాయి ఈ స్టాక్స్ అన్నీ. చెక్ చేసుకోండి, ట్రావెల్ టూరిజం స్టాక్స్ నోట్ చేసుకోండి. డిఫెన్స్ కంపెనీస్, మిశ్రా దాస్ డిఫెన్స్ కంపెనీస్ కానీ యుద్ధం జరిగింది కాబట్టి 100 మంది టెర్రరిస్టుల వరకు చంపేసిండ్రు మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో. అందుకు ఇంకా యుఎస్ స్టాక్స్ మీద చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్ కంపల్సరీ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రారంభిస్తారు, కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. లేకపోతే ఉండే కంపెనీస్ హెచ్ఏఎల్, బిఈఎల్ అట్లాంటివి, బీడిఎల్ అట్లాంటివి, భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఇవన్నీ డిఫెన్స్ కంపెనీస్. మిశ్రధాతు నిగమ్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, భారత్ ఫోర్జ్, మజ్గాన్ డాక్ ఇవన్నీ పెరిగినాయి డిఫెన్స్ కంపెనీస్. ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది గవర్నమెంట్, కొత్తగా మిజైల్స్ తయారు చేస్తుంది. ఎప్పుడన్నా యుద్ధాలు వచ్చినప్పుడు మనము స్ట్రాంగ్గా ఉండాలని ఇండియా వేరే కంట్రీస్తో, చైనాతో అయినా పాకిస్తాన్తో అయినా వార్ వస్తే నెక్స్ట్ టైం ఇంకా పవర్ఫుల్గా ఉండాలని కొత్తగా మిజైల్స్ తయారు చేస్తుంది. ఇంకా అంతా డిఫెన్స్కు కేటాయిస్తుంది నెక్స్ట్ బడ్జెట్లో కానీ, గ్యారంటీ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ. అందుకు ఈ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్ చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్ చేసుకోండి చూసి. జిందాల్ స్టెయిన్లెస్ టు ఇన్వెస్ట్ 40,000 crore. జిందాల్ స్టెయిన్లెస్ కంపెనీ, స్టీల్ కంపెనీ మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసము ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉంది. మహారాష్ట్రలో ల్యాండ్ కొత్త బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేయాలని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం మహారాష్ట్రలో జిందాల్ స్టెయిన్లెస్. ఇది ఈ కంపెనీకి పాజిటివ్, జిందాల్ స్టెయిన్లెస్ కంపెనీకి. అదాని పవర్ 57%, అదాని పవర్ 7% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. ఆఫ్టర్ సెక్యూరింగ్ 1,500 మెగావాట్ ప్రాజెక్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, అదాని పవర్ 7% పెరిగింది. ఎందుకంటే 1,500 మెగావాట్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్లో దక్కింది అదాని పవర్కు. బజాజ్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఉంది కదా, రెన్యూవబుల్స్ కంపెనీ. ఓకే, ఎలక్ట్రికల్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్ షేర్స్ 18% పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. బజాజ్ ఎలక్ట్రికల్స్ చాలా రోజుల నుంచి డౌన్ ఉంది ఈ కంపెనీ, ఈరోజు ఒక్కరోజే 18% పెరిగింది. ఆఫ్టర్ ప్రాఫిట్ నియర్లీ డబుల్స్, ప్రాఫిట్ డబల్ వచ్చిందంట Q4 2025లో. డివిడెండ్ ₹3 పర్ షేర్, ఒక షేర్కు డివిడెండ్ ₹3 అనౌన్స్ చేసిండ్రు. మ్యాప్ ఇండియా షేర్స్ గెయిన్డ్. మ్యాప్ ఇండియా అంటే అది మ్యాప్ ఇండియా అంటే మీరు చెక్ చేసుకోండి. షేర్స్ గెయిన్డ్ 7.5% టుడే ఆఫ్టర్ 28% రైజ్ ఇన్ ప్యాట్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫ్రెండ్స్. ప్యాట్ అంటే ట్యాక్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ను ప్రాఫిట్ అంటాము, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ కట్టిన తర్వాత కంపెనీ. ప్యాట్ 28% పెరిగింది కాబట్టి మ్యాప్ ఇండియా షేర్స్ 7.5% పెరిగినాయి ఈరోజు. ఇది గూగుల్ మ్యాప్స్ అవి తయారు చేస్తూ ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ లాగా మ్యాప్ మై ఇండియా ఆ కంపెనీ అది. ఓకే, శాటిలైట్ పిక్చర్స్ అవన్నీ. సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ, ఇది ఎలక్ట్రానిక్స్ కంపెనీ. సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ జూమ్స్ 13%, రీబౌండ్స్ 53% ఫ్రమ్ ఏప్రిల్లో నుంచి 53% పెరిగింది ఇప్పుడు.
ఇది 13%, 13%, 13% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ పెరిగిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. మీట్ యూ టుమారో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.